హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో వెనీలా కప్ కేక్స్, చాక్లెట్ కప్ కేక్స్ రెడీ చేస్తున్నానండి. నేను వెనీలా ఫ్లేవర్తోనే చాక్లెట్ కూడా రెడీ చేశానండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను 4 ఎగ్స్ తీసుకుని హ్యాండ్ బీటర్తో బీట్ చేసుకున్నానండి. చూడండి, మనము ఎంతైతే మన ఈ స్ట్రెచ్చర్ అన్నది స్మూత్గా స్పాంజీగా వస్తే కప్ కేక్స్ అన్నవి కూడా అట్లానే వస్తాయండి. చూడండి, నేను హ్యాండ్ బీటర్తో చాలా మంచిగా బీట్ చేసుకుంటున్నాను. చూడండి, 1 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ని తీసుకున్నాను, అది కూడా బీట్ చేసుకున్నాను. 1 కప్ ఆఫ్ మైదాని తీసుకుని అది కూడా బీట్ చేసుకోవాలండి. మైదాలోనే హాఫ్ టీ స్పూన్ వంట సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా కలపాలండి. నేను ఒక కప్ ఆఫ్ నేను ఫ్రీడమ్ ఆయిల్ని తీసుకున్నానండి, అది కూడా వేసుకుని స్మూత్గా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత వెనీలా ఎసెన్సి కూడా వేసి బీట్ చేసుకోవాలండి. చూడండి, స్ట్రెచ్చర్ అన్నది స్మూత్గా స్పాంజీగా వచ్చింది. ఇలా చేసుకున్న తర్వాత నేను ఈ కప్స్లో వేసుకుని నేను గ్యాస్ స్టవ్ మీద పెడుతున్నానండి, ఓవెన్లో కాకుండా. నా దగ్గర ఇసుక లేదు, శాండ్ లేదు. నేను సాల్ట్ పెట్టుకుని కుక్ చేస్తున్నాను. ఒక 30 మినిట్స్లో కుక్ అయిపోతాయండి. నేను కొన్నేమో ఓవెన్లో పెట్టానండి. ఇందులో నేను కోకో పౌడర్ వేసుకుని చాక్లెట్ చేశానండి. చూడండి, కేక్స్ అయితే చాలా స్మూత్గా స్పాంజీగా వచ్చినాయి. ఒకటి ఇలా మన చేత్తో పట్టుకుంటే ఎంత స్పాంజీగా వచ్చినాయో మనకు తెలుస్తుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి, స్మూత్నెస్ ఎంత బాగుందో, సేమ్ బేకరీ స్టైల్లో వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేయండి. నేను కప్ కేక్స్ అయితే వీటితో చాలా రకాలుగా చేసుకోవచ్చు. మా పిల్లలైతే ఇలాగే తింటారు. నేను కాజు వేసి కొంచెం డెకరేషన్ చేశానండి. ఇంకా మనకి రకరకాల చాక్లెట్ కుకీస్ సూపర్ మార్కెట్లో మనకు దొరికి అన్నిటితో చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.